అంటే మీకు చిన్నప్పటి నుంచి అసలు ఇంట్రెస్ట్ ఉండేదా బిజినెస్ మీద, లేదా ఓన్లీ ఇంటర్ తర్వాతనే అలా స్టార్ట్ అయింది? అంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే అన్ని థింగ్స్ అబ్జర్వ్ చేసేవాళ్ళం. ఓకే. బిజినెస్ మ్యాన్స్ చూస్తే ఏమనిపించేది అంటే అరే ఇది ఏదో లైఫ్ బాగుంది అనిపించేది. కానీ అంటే మాకు ఆ ఏజ్ లో మాకున్న నాలెడ్జ్ కి ఏంటంటే బిజినెస్ చేయాలంటే లాక్స్ కావాలి, క్రోర్స్ కావాలి అనేది ఉండేది. కాబట్టి ఎక్కువ దాని గురించి ప్యాషనేట్ గా థింక్ చేయకపోతుండే. ఎందుకంటే మాకున్న నాలెడ్జ్ ని బట్టే కదా మేము ఆలోచించేది. ఇప్పుడు మేము చూసిన బిజినెస్ మ్యాన్స్ ఏంటి, వాళ్ళు క్రోర్స్ లో, లాక్స్ లో, అంటే పెద్ద పెద్ద ప్రొఫైల్లో ఉన్నారు. సో ఇప్పుడు అలా కావాలి, బిజినెస్ చేయాలంటే నిజంగానే కార్లు ఉండాలేమో, నిజంగానే బిల్డింగ్స్ ఉండాలేమో. సో ఆ మైండ్ సెట్ ఉండి చైల్డ్హుడ్ లో ఎలా ఉంటుందంటే మైండ్ సెట్, సో ఎక్కువ దాని మీద ప్యాషన్ గా తీసుకోలేదు మేము. అంటే అది లైఫ్ అటు వెళ్ళాలనే తీసుకో. అర్థమైంది. మనకి ఎప్పుడైతే మెచ్యూరిటీ వచ్చిందో, మెచ్యూరిటీ వచ్చినప్పుడు జీరో నుంచి కూడా ట్రై చేయొచ్చు బిజినెస్. బట్ స్టిల్ అప్పుడు కూడా మీరు ఇంటర్ తర్వాత అన్నారు కదా, సో అప్పుడు Yeah. కూడా 18-19 years ఓల్డ్. సో అంటే 17 కంప్లీట్ అయినాయి. just అప్పుడే వస్తున్నారు యంగ్ ఏజ్ లోకి. సో అంటే ఆ టైంలో నిజంగా మీరు స్టార్ట్ చేయడం అంటే నిజంగా ఒక ఏమంటారు, ఒక డెసిషన్, ఒక షాకింగ్ డెసిషన్ అనే చెప్పాలి. Yeah. సో అది స్టార్ట్ చేశారు. ఓకే, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంది. బట్ Yeah. మీరు ఈ డెసిషన్ ఎప్పుడైతే చెప్పారో మీ ఇంట్లో వాళ్ళకి, వాళ్ళకు కూడా డెఫినెట్ గా ఈ ఏజ్ లో దట్టు బిజినెస్ అంటున్నారు. అంటే ఎవరైనా రిలాక్స్ గా జాబ్ చేసుకుని చదువుకుని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ లా చేసి వాళ్ళు కూడా హ్యాపీ ఉంటారు. Yeah. సో అసలు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, వెంటనే ఒప్పుకున్నారా? అసలు ఒప్పుకోలేదు.